నువ్వుంటే నా చేతగా సీరియల్లో మిథున క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. తాళిని గౌరవిస్తూ, తాళి బంధానికి విలువిస్తూ దేవాని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతుంది కదా! అయితే దేవ ఏమంటాడంటే, "ఆ తాళిని తీసి అవతల పడేయి" అంటాడు. చెంపచెళ్ళు అనిపించేస్తుంది. దీనికి సమాధానం చెప్పు అంటే, "నేనిప్పుడు ఎగ్జామ్స్ రాసి నీకు సమాధానం నేను చెప్పలేను. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి మొదలే, ఇది ఎక్కువ జెంట్స్ ఉండే ఏరియా, నువ్వు ఉండడం అంత మంచిది కాదు. ఆడపిల్లవి వెళ్ళిపో" అన్నట్టు మాట్లాడతాడు. అయితే చాలా డేర్‌గల అమ్మాయి అనమాట. ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే తూటాల్లా పేలుతూ ఉంటుంది. దేవాకే షాక్ అయిపోతూ ఉంటాడు. "నేనే పొగరనుకుంటే నువ్వు నాకన్నా పెద్ద పొగరులాగున్నావే" అంటూ. అయితే "నీతో కాదురా తేల్చుకునేది, నా అత్తారింట్లో తేల్చుకుంటాను" అంటూ దేవ ఇంటికి వెళ్తుంది. అడ్రస్ చెప్పమని చెప్తే చెప్పేస్తాడనమాట. ఇక ఆటో ఎక్కి వెళ్తూ ఉంటుంది. ఆ ఆటో కూడా భానుదనమాట. భాను మొదలే ఫ్రస్ట్రేషన్‌లో ఉంటుంది. ఈ దేవ ఎవరో అమ్మాయి మెడలో తాళి కట్టాడు, ఆ అమ్మాయి కనిపించాలి చెప్తాను అని. ఇక తీరా ఈ మిథున ఆ అమ్మాయి ఆటో ఎక్కుతుంది. ఆ అమ్మాయి బాధలో ఉన్నదాన్ని సాటి ఆడదాని బాధ ఆడదే అర్థం చేసుకుంటుంది అంటారు కదా! అలాగనమాట. "ఏం కాదు, మీ ఆయన వస్తాడులే, దారిలోకి వస్తాడన్నట్టు" పాపం భానుయే మంచి మాటలు చెప్తుందనమాట. అయితే మొత్తం మీద ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇద్దరు తోడికోడళ్ళు ఉంటారు. ఇదేంటి కొత్త క్యారెక్టర్ అన్నట్టు ఇద్దరు చూస్తారనమాట. అయితే సత్యమూర్తి అంటే ఎవరండి అని ఆయన దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి అమాంతం ఒక్కసారిగా అత్తామామల ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ అమ్మాయికి పద్ధతులన్నా, సంస్కారాలన్నా, సాంప్రదాయాలన్నా ఎంత గౌరవమో. ఇక అత్తమామకి కాళ్ళకు మొక్కుతుందనమాట. "ఎవరమ్మా నువ్వు మా కాళ్ళకు మొక్కుతున్నావు" అని సత్యం అడుగుతాడు. అడిగితే "మీ అబ్బాయి తాళి కట్టింది నాకే" అన్నట్టు చెప్తుందనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. "ఏంటి, మా అబ్బాయి తాళి కట్టింది నీకా?" అన్నట్టుగా. కానీ ఈ అమ్మాయిని చూస్తే చాలా పద్ధతిగా ఉంది. మంచి అమ్మాయి అన్నట్టుంది. పద్ధతులు, సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయిలాగుంది. వాడు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టాడా అన్నట్టు షాక్ అయిపోతారనమాట. అంటే "మా తమ్ముడు గుళ్ళో కట్టింది నీకేనా" అన్నట్టు దేవ వాళ్ళ అన్నయ్య కూడా, పెద్ద అన్నయ్య కూడా అడుగుతాడు. కానీ ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలో సత్యమూర్తి దగ్గర సమాధానం లేదనమాట. ఇంత పద్ధతిగా ఉన్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు ఆ వెధవ అనుకుంటూ తిట్టుకుంటాడు. కానీ ఇక దేవాన్ని పక్కన పెడితే మిథున పద్ధతి చూసైనా ఇంట్లోకి రానిస్తాడా, లేదంటే దేవ మీద కోపంతో బయటకు గెంటేస్తాడా సత్యమూర్తి అనేది చూడాలి. కానీ మిథునాన్ని మాత్రం బయటికి నెట్టే బుద్ధి అయితే అవ్వదు. అంత పద్ధతి గల అమ్మాయి అనమాట.